హే పీపుల్, ఇవాళ మనం చేపల పులుసు పెట్టుకుంటున్నాం. ఏమేమి కావాలో ఐటమ్స్ చూపిస్తా రండి. మనకి కావాల్సిన ఐటెం చేప, దానికి కావాల్సిన మసాలాలు ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం, వెల్లుల్లిపాయ. చాలామంది ఇంకా మసాలాలు వేస్తారు, దానివల్ల చేపకి ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది. అందుకు ఇవి మసాలాలు. దీంతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. చింతపండు పులుసుకి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర లాస్ట్లోని. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. గసగసాలు ఎందుకు నానబెట్టానంటే, నేను గసగసాలు డైరెక్ట్గా వేస్తే అవి నలగవు, అదే నానబెట్టి వేస్తే నలుగుతాయి బాగా. ముందుగా చూపించిన మసాలాలు ఇలా పేస్ట్ చేసుకోవాలి. మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఏమో ఇలా సీరుకులు చేసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుని, చేపల కూరకి ఎప్పుడైనా కళాయి కొంచెం వెడల్పుగా ఉండాలి. చేపల కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కాక ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇలా కలుపుకోండి. ఇలా నూనె పైకి వచ్చాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నా, కావాలంటే మీరు ఇంకా వేసుకోవచ్చు. ఆయిల్లో పచ్చిమిరపకాయలు మగ్గాక మనం ముందుగా మసాలా నూరుకున్నాం చూస్తారా, అది కొంచెం వేసుకుందాం. ముక్కకి పట్టడానికి స్టార్టింగ్ కొద్దిగా పసుపు వేసుకొని మనం గ్యాస్ అది సిమ్లో పెట్టుకుందాం, లేదంటే అడుగు పట్టేస్తుంది. మసాలాలోంచి నూనె సపరేట్ పడుతుంది కదా, ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. ఎలా పడితే అలా వేసుకోకండి, ఒక్కోటి పేర్చుకోండి. దీన్ని గరిటతో కూడా అత్తమాటలో తిప్పేయకూడదు, ముక్క విడిపోద్ది. ముక్కను ఒకసారి ఇలా తిప్పుకోండి, అలానే అత్తమాటలో తిప్పకండి. కారం తగినంత వేసుకోండి, ఒక్కొక్కరు ఎక్కువ తింటారు కదా కారం, దాన్ని బట్టి వేసుకోండి. మేము ఉప్పు కళ్ళు వాడుతున్నాం, కళ్ళే బాగుంటుంది సాల్ట్ మీద. అన్నీ వేసుకున్నాక వీళ్ళు అనుకోండి, గరిట మట్టికి పెట్టండి. ఇవన్నీ వేసుకున్నాక గ్యాస్ సిమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోద్ది. ఓకేనా? ఈలోపు మనం కొద్దిగా వాటర్ వేసుకున్నాం. చింతపండు పులుసు ముక్క ములిగేదాకా వేసుకోండి. ఇలా చింతపండు పులుసు వేసాక కళాయిని ఇలా కదపండి, గరిట మట్టికి పెట్టకండి. గ్యాస్ మట్టికి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ముక్క 60% ఉడికాక మసాలా వేసుకోవాలి, అప్పుడు నేను చూపిస్తాను చూడండి. మరి ఇప్పుడు మూతిద్దాం. చూసారా, నూనె సపరేట్ అయ్యింది. ఇప్పుడు మిగతా మసాలాలు వేసేద్దాం. ఒక చోటే కాకుండా అక్కడక్కడ వేయండి, దూరం దూరంగా. మళ్ళీ గరిటె పెట్టకుండా ఇలాగా తిప్పుకోండి. ఓకేనా? మూత పెట్టేసుకుందాం. దింపేసే ముందు కొత్తిమీర వేసి దింపుదాం, అది నేను చూపిస్తాను మీకు. మసాలా వేసి 5 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు ఒకసారి తీసాం కదా, తిప్పుకుందాం. సరే, ఒకసారి పులుసు ఎలా ఉందో చూద్దాము. చిక్కగా ఉంది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఒక అరగంట పక్కన పెట్టేస్తే ఇంకా చిక్కగా పడుతుంది. తర్వాత మనకి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, మనం గ్యాస్ ఆపేస్తున్నాం. ఇంకా చూసారా మన పులుసు ఎంత చిక్కబడిపోయిందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లా మీ సత్య.